హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో కౌశలంకి సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ వీడియో అనమాట. సో చాలా ఇంపార్టెంట్. సో చాలామందికి అయితే ఈ నెల 13వ తారీఖు నుంచి అయితే సెకండ్ రౌండ్ అసెస్మెంట్ కోసం అయితే కౌశలం మెసేజెస్ అయితే వస్తున్నాయన్నమాట. సో అది పూర్తి వివరాలు, సో టైం ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనేది, సో ఏమైనా మార్పులు ఏమైనా ఎగ్జామ్కి సంబంధించి కానీ టైంకి సంబంధించినటువంటి మార్పులు కానీ ఏమైనా వచ్చాయా అనేది ఈ వీడియోలో పూర్తి డిస్కషన్ చేద్దాం. సో ఎగ్జామ్ అనేది ఎవరికి, సో ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే ట్రై చేస్తాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. డెఫినెట్గా నేను మీ నుంచి ఆశించేది అయితే లైక్ మాత్రమే. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఈ కౌశలంకి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన మెసేజ్ సో చాలామందికి అయితే వస్తున్నాయి. సో ఈ నెల 13వ తారీఖు నుంచి అయితే సెకండ్ రౌండ్ అసెస్మెంట్ అయితే ప్రారంభం అయితే కాబోతుంది. సో కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ మెసేజ్ ఎవరికి, సో ఈ మెసేజెస్ అయితే ఎవరికి వస్తున్నాయి, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే ఈ యొక్క మెసేజెస్ అయితే ఎవరికి వస్తున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్గా దీనికోసం అయితే ఆలోచన చేద్దాం. సో ఈ మెసేజ్ ఎవరికి అనంటే, సో ఎవరైతే స్కోర్ని ఇంప్లిమెంట్ లేదంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి, అంటే తక్కువ స్కోరు వచ్చిన వారికి అనమాట, అంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఈ యొక్క మెసేజ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఎవరికి అంటే సెకండ్ రౌండ్, సో ఇది ఎవరికి అంటే ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చిన వారికి లేదంటే స్కోర్ తక్కువగా వచ్చిన వారికి, సింపుల్గా చెప్పాలి అంటే. కాబట్టి ఈ యొక్క మెసేజ్ సెకండ్ రౌండ్ మెసేజ్ అయితే తక్కువ మార్కులు వచ్చిన వారికి మెసేజెస్ అయితే వస్తాయన్నమాట. సో ఈ నెల 13 నుంచి సో చాలామందికి మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ అయితే మీ యొక్క ఎగ్జామ్ డేట్కి అయితే అక్కడైతే వస్తుందన్నమాట. సో ఇది మీకు అర్థమైంది కదా. సో ఈ సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఇంతకు ముందుకు జరిగింది కదా, ఇంతకు ముందు ఎలా జరిగింది అంటే, సో ఏమైనా మార్పులు జరిగాయా, సో ఎగ్జామ్లో ఏమైనా మార్పులు జరిగాయా అని అంటే మార్పులు ఏం జరగలేదు. ఇంతకుముందు మనకు ఎలా అయితే ఎగ్జామ్ వచ్చిందో సో అలాగే వచ్చింది. సో ఎగ్జామ్ ఏమైనా మారుతుందా అంటే సేమ్ అలాగే వస్తుంది, కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అయితే మారుతాయి. సో ఎగ్జామ్ ఇప్పుడు రీజనింగ్ ఉన్నాయి, సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవే వస్తాయి. కానీ క్వశ్చన్స్ మారవచ్చు, అవే క్వశ్చన్స్ వస్తాయని కాదు. సో క్వశ్చన్స్ అయితే ఈ వీటి మీదే రీజనింగ్, సైకోమెట్రిక్స్, టెక్నికల్ క్వశ్చన్సే వస్తాయన్నమాట. సో ఇది మీకు అర్థమైంది కదా. సో క్వశ్చన్స్ అయితే మారవచ్చు, కానీ ఇందులో మీరు మంచి స్కోర్ అయితే ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సెకండ్ రౌండ్ తక్కువ మార్కులు వచ్చిన వారికి, సో నేను ఫస్ట్లోనే ఒక వీడియో చేశాను, తక్కువ మార్కులు వచ్చిన వారికి మళ్ళీ ఎగ్జామ్స్ అనేసి నేను ఒక వీడియో చేశాను. సో ఇది మంచి అదృష్టమనే చెప్పాలి. సో కాబట్టి మీరేం చేస్తారంటే మంచి స్కోర్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇది మీకు అర్థమైంది కదా. సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వచ్చేటటువంటి క్వశ్చన్స్ అయితే సేమ్, రీజనింగ్ కానివ్వచ్చు, టెక్నికల్ కావచ్చు, కమ్యూనికేషన్ క్వశ్చన్స్ కానీ సేమ్, ఇంగ్లీష్లో మనం మాట్లాడేటువంటి క్వశ్చన్స్ కానీ సేమ్ రావచ్చు, కాకపోతే క్వశ్చన్స్ మారవచ్చు మనకు ఈ యొక్క సెకండ్ అసెస్మెంట్లో. సో మనకి ఎగ్జామ్ అనేది, సో ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే మారవచ్చు. సో థర్డ్ వన్ వచ్చేసి టైం ఏమైనా మారుతుందంటే, సో ఇంతకుముందు మనం ఎలా రాసామో అలాగే టైం అయితే ఉంటుంది. సో ఇంతకుముందు మనం ఎలా రాసాము, స్కిల్ అసెస్మెంట్లో 45 minutes, సో సేమ్ అదే ఉంటుంది. సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కూడా సేమ్ అదే టైం, అందులో 3 questions, ఇందులో 40. సో కాబట్టి ఏం మారవు, కాకపోతే క్వశ్చన్స్ మారవచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్, సమయము అలాగే ఇవే వస్తాయి. సో మనకు అడిగినటువంటి టాపిక్స్లోనే వస్తాయి, కాకపోతే క్వశ్చన్స్ మనకు మారవచ్చు. కాబట్టి ఇప్పుడైనా ఈ యొక్క అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని ఇప్పుడైనా మంచి మార్కులు వచ్చేలా మీరే ప్రయత్నం చేస్తారని కోరుతున్నాను. సో ఫర్దర్గా నెక్స్ట్ వచ్చిన వీడియోలో మరికొన్ని విషయాలు మీతో సో నేను షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.